మనం ఇప్పటి వరకు చూసామో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ పాట రూపంలో చూద్దామని తెలియజేసుకుంటున్నాం స్వామి. మరి స్వాములందరూ చాలా మరి భారీ ఎత్తున వస్తున్నారు కాబట్టి దయచేసి అక్కడ సివిల్ స్వాములు ఉన్న వాళ్ళు కంట్రోల్ చేసి అక్కడ బళ్ళు పెట్టి ఉన్నాయి కాబట్టి ఆ బళ్ళన్నీ కూడా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కళ్ళు రెండు చాలవు నిన్ను చూడగా ఒళ్ళు పులకరించెను నిన్ను వేడగా, మల్లె పూల మాల మెడలో వేయగా కుల్లిపడి మనసు పరవశించగా, చదువు రాదు సంధ్య లేదు భాష రాదు ధ్యాస లేదు సామే. గారు మనకి చదువు ఎందుకు కావాలి స్వామి? మనం ఉద్యోగం చేసి సంపాదించి ఇంట్లో ఏదో చేయడానికి కాదు. మరి ఏది చేసినప్పటికీ కూడా ఈ 41 రోజు దీక్ష చేసుకొని స్వామి తెల్లవారింటికి అష్టోత్తరం చదవాలంటే మనకేం కావాలి స్వామి? చదువు కావాలి. చదువు రాదు సందేహ లేదు, మరి భాష ఎందుకు కావాలి స్వామి? మరి మనం ఇరుముని పట్టుకొని ఎక్కడికి వెళ్తాం? కేరళ వెళ్తాం. కేరళలో తెలుగు ఉంటుందా? మలయాళం ఉంటుంది. భాష రాదు ధ్యాస లేదు స్వామి. ధ్యాస ఎందుకు ఉండాలి? ఈ దీక్షంతా పరిపూర్ణం చేయాలంటే మనం ఎంతో ధ్యాస చేయాలని గురుస్వామి గారు చెప్తారు. కాబట్టి చదువు రాదు సంఖ్య లేదు భాష రాదు ధ్యాస లేదు స్వామి. మనం ఒక పండితుడు కూడా కాదు, నేను ఒక పామరుణ్ణి కాబట్టి మరి ఏ విధంగా పాట రాశామో, ఏ హుషారుగా ఉంటుందో పాట, మనం ఒక్కసారి ఆ స్వామిని కన్నులారా చూసేందుకు మనం ఏం చేయాలి? రెండు చేతులెత్తి ఒక్కసారి అలాంటి లేనప్పుడు మనం స్వామిని ఏమని పిలవాలి? ఏమని పిలవాలి స్వామి? మరి 1998లో మాల వేసుకున్నప్పుడు మా ఉమా గురుస్వామి గారు శ్రీకాకుళం వాస్తవాలు వేసినప్పుడు ఏం చెప్పారంటే, కష్టమైన నిష్ట నీతి అంతిని ఎంతో కష్టముగా మాల వేసుకుంటిని, కష్టమైన నిష్ట నీతి అంతిని ఎంతో కష్టముగా మాల వేసుకుంటిని, కష్టమైన నిష్ట నీతి అంతిని ఎంతో కష్టముగా మాల వేసుకుంటిని, కష్టమైన నిష్ట నీతి ఎంతో కష్టముగా మాల వేసుకుంటిని, అష్టోత్తర
ఏమని పిలవాలి స్వామి ఏమని పిలవాలి మాది శ్రీకాకుళం జిల్లా ఒక పల్లెటూరు కాబట్టి మా గురుస్వామి గారు కోరిక మేరకు ఇక్కడికి వచ్చాం కాబట్టి పల్లెటూరులో మాల వేసి